చైతన్య సాధనతో ఆనందం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీతకు 18 పేర్లు ఉన్నాయండి. ఒకసారి చాలామంది తెలియదు, ఒకసారి తెలుసుకుందాం. గీతా గంగా చ గాయత్రి, సీతా సత్య సరస్వతి, బ్రహ్మ విద్య బ్రహ్మవల్లి, త్రిసంధ్యా ముక్తిగేహిని, అర్ధమాత్రా చిదానంద, భవాగ్ని భ్రాంతినాశిని, వేదత్రయీ పరానంత, తత్వార్థజ్ఞానమంజస. గీతా గంగా చ గాయత్రి గోవిందేతి హృది స్థితే, చతుర్ఘాకార సంయుక్తం, పునర్జన్మన విద్యతే, పునర్జన్మన విద్యతే. ప్రియ భగవద్బంధులారా, మనం ఇప్పటి వరకు సత్వగుణం యొక్క వైభవం అంతా కూడా శబరి ద్వారా తెలుసుకున్నాం. రజోగుణం యొక్క వైభవం చెప్పడానికి లేదు ఇది. కాబట్టి క్రోధం అంతా కూడా ద్రోణాచార్యుడు, మరి ద్రుపదుడు, ద్రౌపది, దుష్టదుమ్యుడు, అశ్వత్థామ, ఇదంతా రజో రాగాత్మకం విద్ధి అని తెలుసుకున్నాం. ఇప్పుడు తమో గుణం, తమస్సు, అసలు దానికి వాల్యూవే లేదు. కానీ మరి జీవితంలో నిద్రపోకపోతే కూడా బతకడం కష్టమేనండి. అది కూడా అవసరమే, కానీ ఎంత అవసరమో అంతవరకే వాడుకుంటే ఏం కాదు. దానికి మించి వాడితే మాత్రం చాలా కష్టం. కాబట్టి దానికి ప్రతీకగా మీరు భగవద్గీత కనుక మీరు ఒక్కసారి పరిశీలించి చూసినట్లయితే, మొట్టమొదట నోరు తెరిచింది ఎవరో తెలిసిన? ధృత్ రాష్ట్ర. ధృత్ అంటే పట్టుకోవడం, రాష్ట్ర అంటే తనది కాని శరీరాన్ని పట్టుకొని తనది అనుకునేవాడే ధృతరాష్ట్రుడు. ఇప్పుడు మీరందరూ కూడా ఎంతోమంది సంపద ఉన్న వాళ్ళు ప్రాణం వదిలిపెట్టి పోవాలంటే, అమ్మా అయ్యా ఇంకా ఎన్నో చేయాలి, ఇంకా ఎన్నో చేయాలనుకుంటాం. తనది కాని ఒక రాష్ట్రాన్ని, తనది కాని ఒక శరీరాన్ని పట్టుకొని నేను ఇందులోనే ఉండాలి, ఇంకా ఎంతో శాసించాలి అని అనుకునే వాళ్ళంతా కూడా తమో గుణ సంపన్నులు, తమో గుణం వారు. కాబట్టి ఒకరోజు 2 రోజులు కాదండి, మీకు తనివి తీరదు, మనసు నిండదు. మీరు సుందర చైతన్య అని ఒకసారి ఒక స్పీచ్ ఇచ్చిన తర్వాత అక్కడ కోటీశ్వర దేవులు వారి పొలము, వారి వగేరా వగేరా వాళ్ళ దగ్గర చూపెట్టడానికి తీసుకెళ్ళారట. అక్కడికి వెళ్ళిపోయి, ఈయన మా మనమడండి, ఈయన మా బిడ్డ అండి, ఈయన మా అల్లుడండి, మాది ఎకరాల అండి, ఇది అంతా కూడా అని చెప్తున్నాడట. అప్పుడు ఏం చెప్పాలి వీళ్ళకు? నేను బోధ చేసేవానికి ఇవన్నీ తీసుకొచ్చి సంపద చూపెడుతుంటే ఆయన ఒక పాట పాడారు. మీరు కూడా వినండి, చాలా చక్కగా ఉంటుంది. ఎంత నేర్చినా ఎలా బ్రతికినా ఒకనాటికి వల్లకాటికి, ఎంత నేర్చినా ఎలా బ్రతికినా ఒకనాటికి వల్లకాటికి, ఉత్తములైన పుత్రులు దయించిన సిరి సంపదలతో తులతూగిన ఒకనాటికి వల్లకాటికి, అపురూపమైన నారి అరుదెంచిన ఒకనాటికి వల్లకాటికి, సుమధుర గలముతో గానము చేసిన ఒకనాటికి వల్లకాటికి, కాస్తాన కాంతి మరువకూడదు. కాస్తాన కాంతి ఎప్పుడైనా ఈ శరీరం ఒకనాడు కట్టెల్లో 10 కట్టెల్లో కట్టెగా పడి కాలిపోయే పరిస్థితి. కాబట్టి తమోగుణాన్ని ఆశ్రయిస్తే ఇలాంటి జ్ఞానం కలగదు. కాబట్టి సత్వగుణాన్ని ఆశ్రయిస్తే ఎప్పటికైనా ఇది వదిలిపెట్టి పోవాలి అనే ఒక స్థితి మనకు వస్తుంది. కాబట్టి ఇలాంటి తమో గుణానికి సంబంధించి భగవద్గీత కనుక మీరు ఒక్కసారి బుక్ తెరిచి చూస్తే, మొట్టమొదట నోరు తెరిచి మాట్లాడేన ఎవరో తెలిసిన? ధృత రాష్ట్ర, అర్జున, విషాద యోగ. కాబట్టి ఏడుపుతోటి మొదలవుతుంది ధృతరాష్ట్రుడు. గుడ్డివాడితో భగవద్గీత స్టార్ట్ అవుతుంది. మీరు బాగా గమనిస్తే తెలుస్తుంది. అంధకారంతో ఉన్నటువంటి వాడిని ముందు పెట్టాడు ఎందుకు వ్యాసుడు అని మీరు అనుకోవచ్చు.
కాబట్టి అంధకారమే ఒకనాడు అజ్ఞానం నుంచి పూర్ణ జ్ఞానం వరకు సంజయ సమ్యక్ జ్ఞానం కలిగినటువంటి ఒక స్థితికి తీసుకుపోయే ఒక షట్శాస్త్రం మన దగ్గరే ఉంది. సాధుజన సాంగత్యం షట్శాస్త్రం. కాబట్టి భగవంతుని కృప వల్ల మనం ఈ 3 గుణాలు దాటిపోయే అవకాశం ఉంటుంది. అందులో ప్రధానంగా ఈరోజు తమో గుణానికి సంబంధించింది. ధృతరాష్ట్ర తమో గుణానికంటే కళ్ళు కనబడయి, అంతేకాకుండా జ్ఞానం ఉండదు. కాబట్టి ఏది చెప్పినా కూడా అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు. ఎందుకు ఇలా 3 గుణాలు ఉన్నాయంటే 3 గుణాలలో మనకు భారతంలో బాగా ఆలోచిస్తే మరి శాంతన మహారాజుకు శుభ్రంగా గంగాదేవితో కళ్యాణం అయింది. ఆయన నిత్య యవనుడు, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు గనక సంతానం అయ్యే ముందే ఆమె గంగాదేవి అడిగిందట, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ నేను ఏది చేసినా నాకు అడ్డు చెప్పకూడదు, కాబట్టి దానికి తిరిగి ఉండకూడదు, అట్లయితే నేను పెళ్లి చేసుకుంటానది కండిషన్ పెట్టింది. శుభ్రంగా సంతానం కంటూ మొదలుపెట్టింది. మొట్టమొదటి పిల్లవాడు పుట్టగానే ఆమె పేరే గంగా. తీసుకుపోయి గంగలో వదిలేయడం. మళ్ళీ 2వ పిల్లవాడు పుట్టాడు, గంగలో వదిలేయడం. 3వ పిల్లవాడు పుట్టాడు, గంగలో వదిలేయడం. ఇట్లా 7 మెంబర్స్ వదిలిపెట్టిన తర్వాత ఎవరైనా నూకుంటారా? కన్న కొడుకు పుట్టిన తర్వాత ఒరే నాన్న అని లాలించి బుజ్జగించి ముద్దాడి చూసుకోవడం ఇది సాంప్రదాయం. కాబట్టి 8వ వాడు అలా వేసేస్తుంటే అప్పుడు గంగ యొక్క చేతి పట్టుకొని ఇలా చేస్తే నేను ఒప్పుకోను, ఇప్పటిదాకా ఒప్పుకున్నాను, నేను భరించలేకపోతున్నాను అంటే అప్పుడు అన్నదట ఆమె, సరే ఎప్పుడైతే నా మాటకు ధిక్కరించారో ఈ పిల్లవాడిని నీకు ఇవ్వాలి కనుక నేను నీ దగ్గర ఉండనని చెప్పేసి ఆ పిల్లవాడిని తీసుకొని పోయి అందరూ కూడా ప్రైమరీ స్కూలు, హై స్కూలు, మరి ఏదో కాలేజీలలో నేర్పిస్తే ఆ పిల్లవాడిని తీసుకుపోయి దేవతల దగ్గర విద్య నేర్పించిందట. ఆయన పేరేంటో తెలిసిన? దేవతల దగ్గర విద్య నేర్చుకున్నాడు కనుక దేవవ్రతుడు అని చెప్పబడింది. ఆ తర్వాత గంగకు ఆవిర్భవించాడు కనుక గాంగేయుడు అని చెప్పబడ్డాడు. కాబట్టి అలాగా పెద్దవాడై తిరిగి తీసుకొచ్చి ఆయన కప్పచెప్పి వెళ్ళిపోయిందట గంగాదేవి. ఆయన్నే భీష్మ ఆచార్యుడుగా తర్వాత అయ్యాడు. కాబట్టి భీష్మాచార్యుడు అలా శాంతనుని కొడుకు. అలా కొంతకాలం అలా కాలం గడుగుతూ ఉంటే మరి గంగ వెళ్ళిపోయింది కనుక ఆయన మొత్తం నిత్య యవనుడు కనుక శాంతనుడు. కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకొని ఒకసారి భావన మనసులో ఉంది. కాబట్టి ఒకసారి నదిలో దాటి ఒక పడవ మీద పోతూ ఉంటే లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనగా అని ఒక ఆమె పడవ దోలుతుంది. ఈయన పోతుంటే ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి నన్ను పెళ్లి చేసుకుంటావా, నేను మహారాజుని శాంతనుడను అని అంటే వెంటనే ఆమె ఎంక్వైరీ మొదలు పెట్టేసింది. నేనెవరు? శాంతనుడట, మరి పెళ్ళి అయిందా, ఇంత ఏమైనా సంతానం ఉందా ఎంక్వైరీ పెడితే తెలిసిపోయిందట. ఈయనకు కొడుకున్నాడు, ఆయన పేరు భీష్మ. అంతకుముందు భీష్మాచార్యుడు గాంగేయుడు దేవవ్రతుడనే పేరు ఉండే, ప్రతిజ్ఞ చేసినప్పుడు మాత్రమే భీష్మాచార్యుడు అని పేరు వచ్చింది. అప్పుడు సత్యవతి అంతకుముందే ఒక సంతానం పరాశర మహర్షితోటి ఎవరికి తెలవకుండా కలిసింది కనుక అప్పటికి ఒక పిల్లవాడు పుట్టాడు. ఆయన పేరే వ్యాస. ఎట్లా పుట్టాడు? మరి 9 నెలలు గర్భంలో పిల్లవాడిని పోసి అట్లా చేయలేదండి. అలా కలిశారు, ఆ పిల్లవాడు వచ్చేసాడు, చెవిని ద్వారా వచ్చేసాడు, లోకానికి అందించింది, ఆయన దగ్గరే పెరుగుతున్నాడు పరాశర దగ్గర వ్యాసుడు. కాబట్టి ఇలా కొంతకాలం ఎవరు తెలియదు, ఏం సంతానం అయినట్టుగా తెలియదు. శాంతనుడు పెళ్లి చేసుకున్నాడు. కానీ నా సంతానానికి మాత్రమే మీరు పట్టాభిషేకం చేస్తా అంటే పెళ్లి చేసుకుంటా, భీష్ముడికి ఆయన దేవవ్రతుడికి ఇస్తే మాత్రం ఒప్పుకోను అన్నది. ఆయన ఎందుకులే తలనొప్పి, మరి అంత మంచి కుమారుడు ఉన్నాడు, ఆయనకే పట్టాభిషేకం చేస్తూ వదిలేసి ఊకున్నాడు. రోజు ఇంటికి వచ్చి మదన పడుతూ ఉండేవాట. ఎందుకంటే యవ్వనంలో ఉన్నాడు కనుక అలాంటి కోరికలు ఉన్నాయి కనుక బాధపడుతుంటే రోజు అనేక ప్రయత్నాలు కనుక్కోవడానికి ప్రయత్నం చేసిండు గాంగేయుడు. ఆఖరికి మంత్రి ద్వారా తెలుసుకుంటే సత్యవతిని ఇష్టపడుతున్నాడు, నిన్ను రాజుగా యువరాజుగా ఒప్పుకోకపోతే ఆమెకు సంతానం కలిగిన వారికి మాత్రమే పట్టాభిషేకం చేయాలని చెప్పిందంటే అప్పుడు అందరూ చూస్తుండగా పంచభూతాలు దేవతలు సాక్షిగా, మరి తదాస్తు దేవతలు సాక్షిగా నేను ఈ రోజు నుంచి ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ చేయడం వల్లనే ఆయన భీష్మించుకున్నారా అని అంటారు చూడండి మన పెద్దలందరూ. అంటే ఒక భయంకరమైనటువంటి ఒక ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆ రోజు నుంచి భీష్ముడు. మరి విష్ణు సహస్రనామం యుద్ధభూమిలో చెప్పాడు కనుక భీష్మాచార్యుడు అని పేరు వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? తమో గుణానికి సంబంధించి చెప్పాలి కదా అంటే
ఇక్కడే ఉన్నది. అప్పుడు సత్యవతికి 2 సంతానం కలిగింది. విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు అని 2 సంతానం కలిగింది. ఎలా? ఆ శాంతన మహారాజ్ ద్వారా. అనుకోకుండా వాళ్ళు వేటకని వెళ్ళిపోయి ఒక ఆయన చనిపోయాడు, మరి ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ కోసమని మరి పెళ్లి చేయాలనుకొని దేశం మీద దండయాత్ర చేసి వచ్చారట. వచ్చేస్తే అక్కడ అంబిక, అంబాలిక ఆ ముగ్గురులో ఒక ఆమె మాత్రం వేరే తన శల్యుని ప్రేమించింది. ఆయన పంపించేశారు. ఇద్దరిని ఈయనకు పెళ్లి చేశారు. చేసిన తర్వాత అప్పుడు కొంతకాలం అయినాక ఆ రాజు కూడా చనిపోతారు. ఇప్పుడు సంతానం లేదు. మరి హస్తినాపుర కురువంశానికి ఎవరు సారథులు అనుకొని అప్పుడు ఆలోచించి భీష్ముడేమో నాయన ఏం పర్లేదు వీళ్ళని పెళ్లి చేసుకో అంటే వినడు. ధర్మానికి కట్టుబడి ఉన్న ఆయన. అందుకే ఆయన అంత పేరు వచ్చింది. ఒక 3 తరాలు బతికాడు ఆయన. అప్పుడు వ్యాసుని పిలిచిందట మనసు ద్వారా. వ్యాస, మీరు వచ్చేయండి, ఇక్కడ పరిస్థితి బాగాలేదు, ఇక్కడ 2 ఉన్నారు, వాళ్ళు నా కొడుకులు చనిపోయారు, వీళ్ళు కలిస్తే వీరు వచ్చిన వంశాంకురం ద్వారా ఈ హస్తినాపురం నిలబడే అవకాశం ఉందంటే మరి వ్యాసుడు స్మార్ట్గా ఉంటాడా? కాబట్టి వచ్చేసాడు. వచ్చేసి మరి అమ్మ ఏంటి ఆజ్ఞ అంటే ఏం లేదు, వాళ్ళిద్దరితోటి నువ్వు సంపర్కం చేస్తే సంతానం వస్తుంది అని అంటే అప్పుడు వాళ్ళు చూశారు. అంబిక, అంబాలిక ఎట్లా ఒక ఆమె వెళ్ళిపోయిన తర్వాత 2 ఉన్నారు కదా, ఒక ఆమె దగ్గరికి పంపిస్తే ఈయన గడ్డాలు మీసాలు ఈయన ఆకారం చూసి ఇలా గజ వణికిందట ఆ కార్యక్రమం జరిగేటప్పుడు. అందుకే వణుకుడు రోగంతో పుట్టిన పాండురాజు పుట్టాడట, వణుకుడు రోగంతో. మరి ఇంకొక ఆమె అప్పుడు వచ్చేసి ఆయన ముఖం చూడలేక వ్యాసుడు గడ్డాలు మీసాలు ఉన్నాయి కనుక ఇలా కళ్ళు ఇట్లా అడ్డం పెట్టుకుందట. గుడ్డివాడు ధృతరాష్ట్రుడు పుట్టాడట. ఇక పని మనిషి ఉందట. ఫస్ట్ పని మనిషినే పంపించారు యాక్చువల్గా, వీళ్ళిద్దరూ కాకుండా పంపిస్తే అప్పుడు ఆమె పని మనుషులకు ఏం ప్రాబ్లం లేదు కదా, హాయిగా శుభ్రంగా పడుకుందట. ఆయనకు విదురుడు పుట్టాడట. ఆ విదురుడే సత్వగుణ సంపన్నం, రజోగుణమే పాండురాజు, తమోగుణమే మన ధృత రాష్ట్ర. కాబట్టి ఇలాగా ముగ్గురు ఆవిర్భవించి ఉన్న తర్వాత కొంతకాలానికి మరి సూదిమొన స్థలం కూడా ఇవ్వను నేను పాండవులకు అని ధృతరాష్ట్రుడు అయిన దుర్యోధనుడు దుర్బుద్ధి గలవాడే దుర్యోధనుడు. మరి దానికి ఒత్తాసుగా మరి రాజుగారు కదా మరి ధృతరాష్ట్రుడు, అలా కాదు నాయన ఇలా ఉండు అని ఎన్నో రకాలు చెప్పినా వినేవాడు కాదు. విదురుడు వచ్చి ఎప్పుడు కూడా అన్న ఇది ధర్మ ప్రకారంగా వాళ్ళకు కూడా రాజ్యం ఇవ్వాలి, 5 ఊళ్ళని ఇచ్చేయండి అని ఎన్నో రిక్వెస్ట్ చేసినా ఇవ్వలేదు. ఆఖరికి రాయబారానికని పరమాత్మ ఒకసారి ద్రౌపదికి మాట ఇచ్చాడు గనక రాయబారం కోసం బయలుదేరి వస్తున్నాడు. అప్పుడు వీళ్ళందరూ ఆలోచించి కౌరవులంతా ఒక్కడుంటే బలం తక్కువ ఉండేదండి, 100 మంది అయిపోయారు, బలం ఎక్కువైపోయి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, తమస్సుకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి కృష్ణుడు వస్తే సరే స్వాగతం పలుకుదాం, పలికిన తర్వాత ఆయన మంచి సింహాసనం ఏర్పాటు చేసేసి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి సన్మానం చేసినట్టు చేసి అది ఇలా తిప్పగానే పాతాళలోకం వెళ్ళిపోతాడు. అప్పుడు చనిపోతే మనమంతా ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని పరిపాలించుకోవచ్చు అనుకొని వీళ్ళు ప్లాన్ వేశారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారక నుంచి బయలుదేరిపోతూ హస్తినాపురం బయలుదేరిపోతున్నారట. పోతూ ఉంటే ఎన్నో రకాలుగా ధృతరాష్ట్రునికి దుర్యోధనునికి అనేక రకాలుగా విదురునైతే చెప్పి అలసిపోయి బాధపడుతూ ఉంటే అప్పుడు దుర్యోధనుడు వచ్చేసి నువ్వు ఉన్నన్ని రోజులు నేను సుఖంగా ఉండను, మా నాన్న సుఖంగా ఉండడు అని మెడబట్టి గెంటేశాడట. గెంటేస్తే ఆ ఊరి పొలిమేర అవతల ఒక గుడిసేసుకొని బతుకుతున్నాడట విదురుడు. ఆఖరి కృష్ణుడు వస్తూ ఆ విదురుడు ఉండే ఆ గుడిసె పక్క నుంచే వస్తున్నాడట. వస్తూ ఇట్లా ఇషారా చేశాడట, నేను మీ దగ్గరికి వస్తాను, తర్వాత రేపు వస్తాను ఇషారా చేస్తే ఈయనకు అర్థం కాలేదట. సరే ఏదోలే అనుకున్నాడట. బయలుదేరిపోయాడు. పోయిన తర్వాత అక్కడ స్వాగతం పలికారు, స్వాగతం అని పలికారు, మంచి పూలహారాన్ని వేశారు, కూర్చోబెట్టారు సింహాసనం మీద. అలా కూర్చోబెట్టి సన్మానం చేసి ఒక్కసారి ఆ స్తంభానికి ఉన్న ఒకటి చక్రం తిప్పగానే శ్రీకృష్ణ పరమాత్మ పాతాళలోకంలో పడిపోయాడు. కృష్ణుడు అంటే చాలామందికి తెలియదు. అంతర్ బహి సర్వ వ్యాపక నారాయణ స్థిత. ఇక్కడ అక్కడ లోపల బయట అంతటా తాను వ్యాపించున్నాడు. ఒక శరీరం వస్తే ఆయన అంత మటుకే పరిమితమని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి అంతటా వ్యాపించినట్టు తెలియదు దుర్యోధనాలకు కౌరవులకు. మరి అక్కడ ఉన్నటువంటి
మిగతా వారికి కూడా. ఒక భీష్మాచార్యుడికి తెలుసు సాక్షాత్ పరమాత్మ అని. కాబట్టి పాతాళలోకంలో పడిపోయిన తర్వాత కృష్ణుడు ఊకుంటాడండి? ఆయన ఎంత గొప్ప మహనీయుడో తెలుసు కదా మీకు. వెంటనే భూమి అంతా పగిలిపోయి పెద్దగా మారిపోయి, ఈ హస్తినాపురం బిల్డింగ్ పగిలిపోయి ఆకాశమంతా పెరిగిపోయి ఈ తమోగుణ వాడిని కూడా మార్చాలి అని అనుకున్నాడట శ్రీకృష్ణ పరమాత్మ. ఇది నేను మెయిన్గా ముఖ్యంగా ఈ తమోగుణానికి సంబంధించిన విషయం చెప్పడం కోసమే ఇదంతా కథ చెప్తున్నాను. కాబట్టి ఒక్కసారి అక్కడ రాజు ఎవరు? ధృతరాష్ట్రుడు. ఆయన చేతి కింద ఉండేవాళ్ళు యువరాజులంతా కూడా కౌరవులు. కాబట్టి ఇలాంటి ఒక తమోగుణం వాడిని కూడా మారిస్తే బాగుండు అని అనుకొని ఆ ధృతరాష్ట్రుడికి ఒక్కసారి తన శక్తిని ఇలా ఉపయోగించి ఒక దివ్య తేజస్సు ఇచ్చిన ఈ 2 కళ్ళు కూడా వచ్చేటట్టుగా ధృతరాష్ట్రుడికి ఒక అవకాశం ఇచ్చాడు. తమోగుణానికి కూడా బాగుపడే ఒక అవకాశాన్ని శ్రీకృష్ణుడు ఇచ్చాడు. మరి రజోగుణాన్ని కూడా ఇచ్చాడు, వాళ్ళు సద్వినియోగపరచుకోలేదు. అప్పుడు కళ్ళు తెరుచుకొని శుభ్రంగా కృష్ణుని పాతాళం నుంచి సహస్రారం వరకు అనంతమైన వ్యాపించిన పరమాత్మను ఒక్కసారి చూసి నమస్కారం పెట్టి కన్నీళ్ళు ఆశ్రువులు కారుతున్నాయట. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. మరి సాక్షాత్ పరమాత్మను విశ్వమంతా 14 బోనబాండాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు దర్శించిన తర్వాత కూడా ఎందుకు మారలేదు అంటే లోపట ఉన్న తమస్సు, చీకటి అలాంటిది గనక. అప్పుడు ఆయన అన్నాడట, స్వామి ఇంత గొప్ప వైభవం నేను చూసి తట్టుకోలేకపోతున్నాను, ప్లీజ్ నాకు వద్దు, నేను తట్టుకోలేను, చూడలేను, మళ్ళీ నా కళ్ళు తీసేసుకో అన్నట. మంచివాడైతే మారిపోయి సత్వగుణంగా ఉండిపోయి అలాగే ఉండిపోయేవాడు. కానీ నాకు వద్దన్నాడట ఆయన. నేను చూడలేను, ఈ సత్యాన్ని నేను గ్రహించలేను, భగవత్ సత్యాన్ని చూసి నేను తట్టుకోలేని గుండె కాదు నాది అన్నాడట. తదాస్తు అన్నట. మళ్ళీ గుడ్డివాడైపోయాట. మళ్ళీ దుర్యోధనుడు మరి కౌరవులు దుశ్శాసనుడు రాగానే మళ్ళీ యథావిధి. ఈ తమో గుణం వాడు బాగా ఒక జాము వండిన తర్వాత తినేవంతా తమస్సు వల్ల ఏర్పడుతూ ఉంటాయి. మీకు ఇంతకుముందే చెప్పాను, తమస్సు సత్వగుణం అంటే తెలుపని, రజోగుణం అంటే ఎరుపని, తమోగుణం అంటే నలుపు. కాబట్టి ఫిష్ వంట చేసిన తర్వాత 2 రోజులు అయిన తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటుందని దాని యొక్క ఈ ప్రతీతి. అలాగే ఈ తమస్సు అట్లాంటి తినేవాడు గనక అలాగా భయంకరాకారంగా అలాగే ఉండిపోయాడట. తమో గుణంలోనే ఉండిపోయాడట. ఏమాత్రం ఆఖరికైన చావు ఎలా దర్చాడో తెలుసా? అందరూ యుద్ధమంతా గెలిచిన తర్వాత మరి పాండవులు మంచి వాళ్ళే, చూసుకోవచ్చు, వాళ్ళు చూసుకుంటారు కూడా, ఎలాంటి హాని చేయరు. అయినా కూడా గాంధారి మరి ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ కలిసి అడవిలలో చెట్లల్లో కాయలు కసులు నములుతూ మరి ఏమంటారు, కుక్క సాగు తెచ్చారంటారు చూడండి, అలాంటి సాగు తెచ్చిపోయారట. కాబట్టి తమస్సుకు ఫలితం అది ఒక చిత్రవధ, భయంకరమైనటువంటి చిత్రవధకు అనుభవించి చావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆ కళ్ళు తీసేసుకొని మళ్ళీ తిరిగి బయలుదేరు వస్తూ సత్వగుణానికి దగ్గరలో వచ్చారట. ఆయన్నే విదురుడు వచ్చేసి నేను వస్తాను ఇట్లా అన్నాడు కదా, ఆయన ఏదో అనుకున్నాడు. ఆఖరికి ఆయన ఈయన కళ్ళు మూసుకొని ఆయన విదురుని భార్య పేరు సులభ. ఆయన అంటే భక్తులకు ఎప్పుడు భార్యలు సులభంగా అనుకూలంగా ఉంటారండి, గయ్యాలు గంపలాగా ఉండరు. అలా వచ్చేసి గుడిసె ఊపినా కూడా వాళ్ళు కదలకుండా హస్తినాపురంలో స్వామివారి పోయిండొచ్చు, పోయిన తర్వాత పాదాలు కడిగిండొచ్చు, కడిగిన తర్వాత పూలమాల వేసిండొచ్చు, సన్మానం చేసిండొచ్చు, మరి పంచభక్ష పాలం మరి డైనింగ్ టేబుల్ పెట్టి భోజనం చేస్తుండొచ్చు అని వీళ్ళు కళ్ళు మూసుకొని హస్తినాపురంలో కృష్ణుడు ఏం చేస్తున్నాడో ఆ జ్ఞాననేత్రం ద్వారా భావన చేస్తున్నారట. ఏముంది అక్కడ భోజనం పెట్టకపోగా పాతాల్లోకం దోసేశారు, ఇంటికి వచ్చి ఆకలితో ఉంటే వీళ్ళేమో అనుభవిస్తున్నారు. ఆఖరికి గుడిసె ఇట్లా ఊపితే అప్పుడు చూస్తే కృష్ణుడు, కృష్ణ మీరు మా ఇంటికి వచ్చారా? ఒక ప్రైమ్ మినిస్టర్ మోడీ మన ఇంటికి వస్తే ఎంత ఆనందం ఉంటుందో, విశ్వాన్ని పరిపాలించే ఒక ప్రెసిడెంట్, లోకాధ్యక్ష, సురాధ్యక్ష, ధర్మాధ్యక్ష, మీరంతా విష్ణు సహస్రం చదివితే చూస్తూ వాళ్ళ పదాలు గమ్మత్తుగా ఉంటాయి. లోకానికంట ప్రెసిడెంట్ ఆయన వచ్చి అలా వస్తే అయ్యో తట్టుకోలేక ఆనందాసులు స్రవిస్తూ తీసుకుపోయి ఒక రాయి మీద కూర్చోబెట్టి అక్కడ ఏముంటాయి కానీ కందమూలాలు దీన్ని బతుకుతారు, అరటి పండ్లు ఉన్నాయి, ఆ పండు తీసుకొని కృష్ణ మా ఇంటికి వచ్చావా, అక్కడ భోజనం చేయలేదా,
భోజనం పెట్టలేదా అని అనుకొని అరటిపండు ఇలా ఒలిస్తే ఆయనను చూస్తూనే ఉన్నారు. ఆయన కంటి సౌందర్యం, సౌందర్య సార సర్వస్వం, వందే బ్రహ్మనారాకృతి దురిదూషిత విహంగాయ బాలకృష్ణాయ నమామ్యం. ఓ కృష్ణ, నీ సౌందర్యం అత్యంత అద్భుతమని ఇలా తీస్తే ఆ అరటిపండు గుజ్జు కింద పడిపోయింది. అది తొక్క మాత్రం ఆ కృష్ణుడికి ఇచ్చారట. ఆ కృష్ణుడు ఆ తొక్క తింటూ ఇలా ఆవులు నములుతాయి చూడండి గడ్డిని, అలా ఇలా 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 నవిలి బాగుందయా, తొక్క బాగుంటుందండి ఎక్కడైనా అంటే అక్కడ ప్రేమ పారవశ్యం. సులభ విదురుడు ఇచ్చినటువంటి నైవేద్యము ఇది తిని ఒకప్పుడు కృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించే ముందు ఉద్ధవుని పిలిచి, విదురుడు మంచి భోజనం పెట్టాడయ్యా, నేను వెళ్ళిపోతున్నాను, ఇలాంటి భోజనం నా జీవితంలో ఎప్పుడు తినలేదని చెప్పమన్నాడట. ఎంత ప్రేమ ఉంటే ఆ మాట చెప్తారు చెప్పండి. ఓసారి తిన్నది మర్చిపోకుండా అలా చెప్పాడు. కాబట్టి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ తమస్సులో ఎంత ఉంది, ఇక్కడ వచ్చేసి ఒక సత్వగుణం అంత ఉంది. తమస్సు దుఃఖాన్ని 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 కలగజేస్తుంది. ఈ సత్వగుణం సుఖాన్ని సుఖాన్ని మించిన అనంత అనుభూతిని కలగజేస్తుంది. అంతేకాకుండా ఈ ధృతరాష్ట్రుడు ఏమైనా కళ్ళిచ్చినా దేవుడు దర్శనమైనా మారాలి కదండి. మనతో యుద్ధం అంతా అయిపోయిన తర్వాత పాండవులు వచ్చారట. అందరు కౌరవులు చనిపోయారు. మరి మన ద్రోణాచార్య మన దుర్యోధనుడు కూడా తొడలు విరగొట్టి సంవరించబడ్డాడు. ఆఖరికి వచ్చిన తర్వాత పాండవులు వచ్చారంటే, నాయనా ఒక రండి, ఒకసారి ఆలింగనం చేసుకుంటా అని అన్నాడట. ఎవరు? ధృతరాష్ట్రుడు. మారిండేమో అని అనుకున్నారు. ఇక భీముడు కొద్దిగా నేనే అందరి సంవరించిన ఎక్కువ మందిని అనుకొని ఏదో మీసాలు తెప్పి ముంగడికి పోతే వెంటనే కృష్ణ పరమాత్మ ఆపి, తొందరపడకు నాయన, జాగ్రత్త పడు అని ఆయన నాపి ఒక కంచుతో తయారు చేసిన ఒక విగ్రహాన్ని తీసుకుపోయి ఆ ధృతరాష్ట్రుడు ముందు పెట్టి, ఓ భీముడు వచ్చాడంటే ఇలా పట్టుకొని కౌగిలించుకొని ఇలా కంచు విగ్రహం పటా 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 ఇరిగిపోయాయట. ఒక దేవుణ్ణి దర్శించిన తర్వాత కూడా మనిషిలో మార్పు రాకపోగా క్రోధాగ్ని జ్వలిస్తూ ఒక ఉక్కుతో తయారు చేసిన విగ్రహాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చూర చూర చేశాడు. ఇది తమస్సుకుండే యొక్క పవర్. రజస్సుకుండే పవర్ అది మీరు ద్రోణాచార్యుడు కృపా వీళ్ళందరూ చూసాం. సత్వగుణానికి పవర్ శబరి. కాబట్టి ఈ మూడు గుణాలు ఎంత విశదీకరించి ఈ గుణాలు ఇట్లా ఇట్లా పనిచేస్తున్నాయి, దీన్ని ఎప్పుడెప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలో మన శాస్త్రం, వేద శాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాథ్. వేదము శాస్త్రాన్ని ఇలాంటి విడదీసి క్షేత్రజ్ఞ విభాగ యోగం, గుణత్రయ విభాగ యోగం, దైవాసుర సంపత్ విభాగ యోగం విడదీసి లోకానికి పరమాత్మను అందించిన శాస్త్రం శ్రీమద్ భగవద్గీత అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణం. సప్తరిషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే సప్తరిషి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సప్తరిషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సప్తఋషి ఛానల్ను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మూడు కంపల్సరీ అండి. అప్పుడే కరోనా మన దగ్గరకు రాదు. చేస్తారు కదా, చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ నా నమస్కారం. నమస్తే అండి, దిస్ ఇస్ కీర్తి నాయుడు విత్ యూ. సప్తఋషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు రక్ష. సప్తఋషి టీవీ చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సప్తఋషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సప్తఋషి యోగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ మనం సైతం కాదంబరి. జై గురుదేవ్. సప్తఋషి టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. మీ లక్ష్మీశ్రీ.